మొట్టమొదట ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేము పాల్గొనడానికి ఫస్ట్ మా ఊళ్ళో సిద్ధ సమాధి యోగా అనేది స్టార్ట్ అయింది. ఆ సిద్ధ సమాధి యోగాలో మేము పార్టిసిపేట్ చేశాము. మేము ఆధ్యాత్మికంగా కొద్దిగా ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఆ సిద్ధ సమాధి యోగాలో చెప్పిన ధ్యానం పావుగంట చెప్పారు. ఆ పావుగంట దృష్టిలో పెట్టుకొని మేము చేస్తూ ఉన్నాము. ఇంతలో మాకు ఇక్కడ స్వామీజీ ఒక అతను స్వామీజీ తటస్థపడ్డారు. ఆ స్వామీజీ మాకు ఉపనిషత్తులు గురించి ఎక్కువగా మాకు చెప్పేవాడు. కానీ ఆ ఉపనిషత్తుల్లో వింటూ ఉన్నాం. కానీ సిద్ధ సమాధి యోగలో నేనెవరు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆ నేనెవరు అనే దాన్ని మనం బాగా ఎవరికి వాళ్ళు తెలుసుకున్నామంటే కొంత లభిస్తుంది. తర్వాత నేను ఏమీ కాను అనే కాన్సెప్ట్ ఉంది. అది ప్రతి ఒక్కరూ నేనేమి కాను అనే విధానం తెలుసుకున్నట్లయితే, ఆ తెలుసుకునేదంటే ఉపన్యాసాల ద్వారా తెలుసుకోగలం. కానీ వేరే విధంగా తెలుసుకోవడం కొద్ది కష్టమైన వ్యవహారము. ఉపన్యాసాలు ఎంత బాగా ఉపన్యాసాలు మనం వింటామో, అంటే మాస్టర్స్ చెప్పిన ఉపన్యాసాలు, ఆ ఉపన్యాసాల్లో సారాంశం తెలుసుకోవాలా. దాంట్లో వాడుక పదాలు వస్తూ ఉంటాయి. ఆ వాడుక పదాలు దృష్టిలో పెట్టుకొని కొంతమందికి రుచిగా ఉండదు. వాడుక పదాలు ప్రధానం కాదు. దాని సారాంశం గ్రహించాలంటే కొద్ది ఉపనిషత్తుల వైపు ప్రయాణం చేస్తే కానీ నీకు అర్థం కాదు. అంటే నా వరకు నేనైతే ధ్యానం చేస్తున్నా, ఉపనిషత్తులు అవన్నీ విన్న దానివల్ల దీంట్లో గంటల తరబడి ధ్యానం చేస్తాం. మాకు సిద్ధ సమాధి యోగలో సోహం అనే ధ్యానం నేర్పారు. దాన్ని డెవలప్మెంట్ ఈ శ్వాస మీద ధ్యాసగా అనిపిస్తుంది. తర్వాత ఈ ధ్యానము ఇవన్నీ చేసిన దానివల్ల మనసు ప్రశాంతత ఫస్ట్ ఏర్పడుతుంది. దానివల్ల మనిషి ఎంత దూరమైన ప్రయాణం, ఆధ్యాత్మికంగా ఎంత దూరమైన ప్రయాణం చేయగలడు. అందువల్ల అయితే మాకు ఈ గంటల ధ్యానం చేసిన వల్ల మనస్సు బాగా ప్రశాంతత చెందుతుంది. అయితే దీనికి తోడు ఉపన్యాసంలో ఉపనిషత్తులు అనేది చెప్పట్లా సరిగా. వచ్చిన మాస్టర్స్ ఉపనిషత్తుల గురించి చెప్పట్లా, ఏదో వాడుక పదాలు చెప్తున్నారు. ఈ వాడుక పదాల్లో ఆ ఉపనిషత్తుల సారాంశాన్ని క్రోడీకరించి చెబితే బాగుంటుంది. అయితే వీళ్ళు చెప్పేది సరళంగా చెప్తూ ఉన్నారు. వినేవాళ్ళకి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది ఈ మాస్టర్స్ చెప్పేది. కానీ ఇంకా బాగా ప్యూర్గా మాస్టర్స్ చెబితే బాగుంటుంది నా అభిప్రాయము. అయితే టోటల్గా ధ్యానంలో మనుషులు ప్రశాంతత ఏదో కోల్పోయినామో అని అనుకున్న దాన్ని కాస్త స్టడీ అయిపోతారు.